For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ బాలకిషన్ గారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని ఈ ఒక సామెత అయితే మనందరికీ తెలుసు. అసలు ఉల్లిపాయ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? అయితే ఏంటంటే ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అని చెప్పేసి అన్నారు. సామెత కరెక్టే. ఆ సామెతలాగే ఉల్లి అంత బాగా పనిచేస్తుంది. అంటే ఎలాంటి పనులు చేస్తుంది అనేది మనం గమనించాలి. కంటి జబ్బులు వస్తాయి, కళ్ళ కలకలు. అక్కడ వెళ్దాం ఫస్ట్. కళ్ళ కలకలు వస్తే ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎంత తిరిగినా తగ్గని సందర్భాలు ఉంటాయి. ఒక సీజన్ మొత్తం అందరికీ కళ్ళు వస్తాయి. బూసులు తోవడం, నీరు కావడం, మంట, గరగర, ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి కళ్ళకి. అలాంటి టైంలో ఒక ఇంట్లో ఒకరికి కళ్ళు వస్తే ఇంట్లో అందరికి వస్తాయి. కళ్ళు అంటే కళ్ళ కలకలు వచ్చిన వారిని ఎవరైనా రోడ్డు పైన డైరెక్ట్ చూస్తే వీళ్ళకి వచ్చేస్తాయి. అంతే, చూస్తేనే అంత విపరీతంగా ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ ఆఫ్ ఒక రకమైన వైరస్ వల్ల జరుగుతుంది. దాన్ని వైరల్ కంజక్టివిటీస్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. సో అది ఏది ఏమైనా అలా కళ్ళ కలకలు వచ్చినప్పుడు ఉల్లి చాలా బాగా పనిచేస్తుంది. అది ఎలా ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ఉల్లిపాయ మామూలుగా కొన్ని ముక్కలు తీసుకొని కచ్చా పక్కగా మెత్తగా నూరేసి ఒక మంచి శుభ్రమైన బట్టలో పెట్టేసి ఒక్కొక్క చుక్క కళ్ళలో వేసేయాలి పడుకునే ముందు. నైట్ కళ్ళల్లో వేసేసి ఒక్కొక్క చుక్క వేసినట్లయితే సో 2 రోజులు, ఒక రోజులో కళ్ళ కలకలు తగ్గిపోతాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది మూర్ఛిల్లి పడిపోతారు. ఇది ఏదో కారణాల వల్ల, లో బీపీ అవ్వచ్చు, ఇతరత్ర కారణాలు, ఫిట్స్, ఇలా మేబీ చాలా రకాల జబ్బులతో పడిపోతుంటారు. అలాంటప్పుడు కూడా ఉల్లి కట్ చేసేసి కొంచెం ముద్దలా చేసి దాని వాసన పీల్పిస్తే చాలు. 2 చుక్కలు ముక్కులో వేసినా కూడా ఇమ్మీడియట్గా స్పృహలోకి వస్తారు. సో ఇట్ ఈస్ వెరీ రిడిక్యులస్. ఇంకా తేలుకాట అలాంటి జరిగినప్పుడు కూడా ఉల్లి ఫేస్లా చేసేసి ఆ బైట్ ఎక్కడైతే ఉందో స్కార్పిన్ బైట్, తేలు కుట్టిన ప్రదేశంలో శుభ్రంగా కడిగేసి ఉల్లిపాయ ముద్దలాగా చేసి పట్టి వేస్తే తగ్గిపోతుంది. విషయం తీసేసుకుంటాం. ఇలా కోకొల్లలుగా ఉన్నాయి ఉల్లి వల్ల ఉపయోగాలు. ఇప్పటికీ చూసాం. ఇంకా వెళ్తే ఉల్లి ఇంకా ఎలాంటి పనులు చేస్తుంది. ఎండాకాలంలో సమ్మర్ వస్తుంది, ఎండ దెబ్బ తగులుతుంది, కింద పడిపోతారు. అలా ఎండలో వెళ్ళేటప్పుడు సన్స్ట్రోక్ తగలకుండా ఉండడం కోసం ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి 2గా చీల్చి 2 ముక్కలు చేసేసి ప్యాంట్ జేబులో వేసుకొనో లేకపోతే మన చొక్కా జేబులో వేసుకొనో వెళ్ళినట్లయితే ఎండ దెబ్బ నుంచి రక్షింపబడుతుంది. ఏం చేయనవసరం లేదు. ఉల్లిని 2 ముక్కలు చేసేసి మనం తీసుకెళ్ళే హ్యాండ్ బ్యాగ్లో కానీ, షర్ట్లో కానీ, ప్యాంట్ జేబులో కానీ వేసుకుంటే చాలు, ఎండ దెబ్బ నుంచి రక్షించబడుతుంది. ఇంకా అందరూ చెప్తుంటారు లావ్ అవుతున్నాం, బరువు తగ్గడానికి మందులు ఇవ్వండి, బరువు తగ్గలేదు మందులు చెప్పండి. కానీ బక్క పలసగా ఉన్న వాళ్ళు ఉంటారు చాలా, కొంతమంది దుబ్లాపత్లు కట్టె పుల్లలాగుంటారు. కాస్త లావ్ అయితే బాగుండు అని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకి మందులు దాదాపుగా తక్కువ ఉన్నాయి, కానీ తెలియదు ఎవరికి. ఎలా అయితే లావ్ అవుతారు అనే క్వశ్చన్ బ్యాంక్ ఆడు. ఎంత తిన్నా అంతే ఉంటారు, తిన్నప్పటికీ తిన్నట్టే ఇలా ఉంటారు, గాలికి కొట్టుకుపోయేలా రివెటలాగా ఉంటారు. అలాంటి వాళ్ళు కాస్త బలిష్టంగా కొంత కండపుష్టి రావాలి వాళ్ళకి. మరి కండపుష్టి ఎలా వస్తుంది? ఉల్లి వల్ల వస్తుంది, ఉల్లిపాయ వల్ల. ఉల్లిపాయ చిన్న ముద్దలా ఇన్ని ముక్కలు తీసేసుకొని ఒక 1 స్పూన్ బెల్లం వేసేసి మిక్సీలో వేసేయాలి. ఫేస్ లాగా తయారవుతుంది. ఉల్లి బెల్లం 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని ప్రొద్దున సాయంత్రం ఆ ఉల్లిపాయ బెల్లం కలిసిన ఫేస్ని ప్రొద్దున సాయంత్రం 2 పూటలు రోజు తీసుకుంటే కాలక్రమేణా ఒక 15-20 డేస్ 30 డేస్ కల్లా కొంత వెయిట్ పెరుగుతుంది, కొంత బలిష్టంగా అంటే కండపుష్టి కలుగుతుంది. ఓకే, 2 మిక్సీ చేసి తినాలి ఫేస్ లాగా ఉదయం సాయంత్రం. అలా తింటున్నట్లయితే మరీ బక్కగా ఉన్న వాళ్ళు, బక్కపలచగా రివిటలాగా ఉన్న వాళ్ళకి కొంత కండపుష్టి జరుగుతుంది. ఓకే, నైస్. ఎంత అద్భుతం నిజంగానే సార్. అసలు ఇలాంటివి ఇలా ఉంటాయని కూడా నాకు తెలియదు. ఉల్లి ఇంత మేలు చేస్తుందని తెలియదు, తల్లి చేయదు అనేది వేరే విషయం. ఇంత ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి ఉల్లి అనే చెప్పవచ్చు. ఇన్ని రకాల అద్భుతమైన ఫలితాలు ఉల్లి వల్ల జరుగుతాయి. సార్, మరి ఉల్లిపాయ తినడం వల్ల ఓన్లీ బెనిఫిట్స్ మాత్రమే చెప్పారు కదా, మరి ఎక్కువగా తినే వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఉల్లిపాయ లేనిదే కొంతమందికి ముద్ద కూడా దిగదు.
సో అలాంటి వాళ్ళకి ఎక్కువ తినడం వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఏమైనా ఉంటాయా? డిసడ్వాంటేజెస్ అసలు ఎక్కడా లేవు. 0.001% కూడా లేదు. 0.001%. నాట్ హ్యావ్ ఎనీ డిసడ్వాంటేజెస్. అస్సలు డిసడ్వాంటేజెస్ అనేటివి లేవు అసలే. ఎక్కడ ఉన్నాయి? రైతా అనేదో చేస్తుంటారు కదా, మజ్జిగలో, చారులో, చల్లలో ఉల్లిపాయలు వేస్తుంటారు. ఉల్లిపాయలు కదా, ఏ కూరలు వేయకూడదు వాస్తవానికి. టమాటాలు, ఉల్లిపాయలు వేసి రైతా చేస్తుంటారు. అది చేయకూడదు. అలా చేయడం వల్ల పాయిజన్గా పరిణమిస్తుంది. అంతేగాని ఉల్లి స్వయంగా ఎలాంటి నష్టం చేయదు. అంటే వేరే దాంట్లో మిక్స్ చేసి వేరే అంటే అన్నిట్లో కలపచ్చు. ఓన్లీ మజ్జిగ రైతా అని తయారు చేస్తున్నారు ఈ మధ్య, షో ఫ్యాషన్ లాగా అయింది. సో అలా చేసి తినకూడదు. మళ్ళీ ఉల్లి అన్ని పులుసుల్లో, చారులో, ప్రతి దానిలోనూ వాడతాం. ఉల్లి లేకుండా ఏ వంట జరగదు. ఇక్కడ ఇందాక చెప్పింది ఇది రైతా అనేది మాత్రం వంట కాదు కాబట్టి అట్లాంటి వాటిలో వాడకూడదు. వంట కాదని చెప్పాలి తప్పకుండా. మామూలు పెరుగులో ఉల్లిపాయలు కట్ చేసేసి టమాటాలు కట్ చేసి వేస్తూ ఉంటారు. అలా వేయకూడదు. అది అత్యంత ప్రమాదం అన్నమాట. మజ్జిగలో, పెరుగులో, పాలల్లో ఉల్లి వేయకూడదు. పాలు పదార్థాలు, మజ్జిగ, పెరుగు ఇలాంటి వాటిలలో ఉల్లిపాయలు వేయకూడదు. అదొకటే ప్రమాదం. అదర్వైజ్ మిగతా ఉల్లిపాయను ఎలా అయినా వాడండి. రసంలో వాడండి, సాంబార్లో వాడండి, అన్ని కూరలలో, దోశల్లో వేయండి, ఇడ్లీలలో వేయండి, ఎండ్లో వేసినా ఏమవుతుంది. లాభమే తప్ప నష్టం లేదు ఎక్కడా. అలా అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా దీన్ని ఇంకా మిరాకిల్, ఇంకా అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి, అత్యంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా చెప్తూ వెళ్తూ ఉంటే కోకొల్లలు అనమాట. నిరవధికంగా చాలా చాలా లాభాలు జరుగుతూ ఉంటాయి. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు లైక్ ఏదైనా సమస్య ఉంది అంటే ఆయుర్వేదంలో చికిత్స ఉంటుంది కదా, ఆ చికిత్స దాంట్లో మీరు ఉల్లిపాయ అనేది యూజ్ చేస్తారా సార్? అదే కదా ఇప్పుడు చెప్పింది, అంత చికిత్స అన్నట్టే కదా. అంటే అందులో యూజ్ చేస్తారా? అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేసినప్పుడు ఇక్కడ చెప్పి అక్కడికే వస్తున్నాం. సౌందర్య పోషణలో అంటే మామూలుగా ఎవరైనా సౌందర్య పోషణలో ప్రతి మనిషికి అత్యంత ఆవశ్యక అనేది కేశాలు, వెంట్రుకలు ఎక్కువగా పెరగాలని, ఊడిపోకుండా ఉండాలని, దట్టంగా ఉండాలని, నల్లగా ఉండాలని కోరిక ఉంటుంది ఏ మనిషికైనా. మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నో ఎగ్జెప్షన్. అలాంటి వాళ్ళకి ఉల్లి చాలా బాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? మేము తయారు చేస్తున్నటువంటి హెయిర్ ఆయిల్స్ అవి ఉంటాయి కదా, వాటిలలో ఉల్లి పేస్ట్ వేసేస్తాం. హెయిర్ ఆయిల్ ఉంటుంది, అందులో ఉల్లి పేస్ట్ వేస్తాం. దానివల్ల ఏంటంటే తలపోటు రాకుండా కాపాడుతుంది, కేశాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి, తర్వాత కేశ పోషణ, హెయిర్కి ఎక్కువ న్యూట్రిషన్స్ అందుతాయి, ఊడిపోకుండా ఉంటాయి, వెంట్రుకల కుదుళ్ళు బలిష్టంగా తయారవుతాయి, వెంట్రుకలు దట్టంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇన్ని విధాలు అంటే మన సౌందర్య పోషణలో వెంట్రుకలకు కూడా ఉల్లి ఒక రకంగా పనిచేస్తుంది అని చెప్పచ్చు. ఇంకా మనం ఇంట్లో చేసుకోవాలంటే ఉల్లిపాయ కట్ చేసి నీళ్లు పడేస్తాం కదా, నీళ్ళు కట్ చేసి నీళ్ళలో వేస్తాం, ఆ నీళ్లు పారపోస్తాం, ఉల్లిపాయ పోపులు వేసేస్తాం. ఆ నీళ్ళని పడేయకుండా తలస్నానం అయిపోయిన తర్వాత కంప్లీట్గా అవి మగ్లో స్టోర్ చేసేసుకొని వారంకి 2 సార్లు 3 సార్లు నీళ్ళు అలా తలపైన పోసేసుకోవాలి, అంతే చాలు. పేలు ఇలాంటివి ఏదో అంటారు కదా, చుండ్రు అలాంటివి రాకుండా కాపాడుతుంది. తల మీద చుండ్రు రాకుండా అండ్ పేలు అలాంటివి రాకుండా కాపాడుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఆనియన్ జ్యూస్ హెయిర్ కి యూజ్ చేస్తే మంచిదని చెప్పారు కదా, అదే మంచిదని చెప్పారు కదా, కొంతమంది డైరెక్ట్ గా ఆ జ్యూస్ రాయకూడదు హెయిర్ కి అంటారు. జ్యూస్ రాయమని చెప్పలే కదా. ఇప్పుడు మనం రాసుకుంటాం కదా సార్, రాసుకుంటే డైరెక్ట్ గా రాయకుండా అందులో ఏదైనా ఆయిల్ గానీ ఏదైనా మిక్స్ చేసి రాయాలి. ఇందాక చెప్పాను, హెయిర్ ఆయిల్ లో కలుపుతామని చెప్పాను. హెయిర్ ఆయిల్ లో కలిసి ఉంటుంది కాబట్టి పనిచేస్తుంది. డైరెక్ట్ ఉల్లి పేస్ట్ చేసి పెట్టడానికి లేదు, అదే చెప్పాను. ఉల్లిపాయలు కట్ చేశాక ఉల్లిపాయలు కడిగేసినటువంటి నీళ్లు మనం పడేస్తాం చక్కగా, పడేయకుండా ఆ నీళ్ళలో ఉల్లిపాయలు తీసేసి ఆ నీళ్లు మాత్రమే తలపైన వేసేసుకోవాలి. వేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ కండిషనర్. వెంట్రుకలు సాఫ్ట్గా ఉంటాయి, గరుగ్గా ఉండవు. ఎంతైతే దాని బలంగా ఉండాలి, ఎంత స్ట్రెంగ్త్ ఉండాలో ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. చుండ్రు తగ్గిస్తుంది, వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుతుంది. ఆఫ్టర్ హెడ్ బాత్ అయిపోయినాక లాస్ట్లో నీళ్ళు ఇలా వేసేస్తే చాలా తలపైన. మళ్ళీ అత్యంత అద్భుతమైనటువంటి స్మెల్ కూడా ఉంటుంది. డిఫరెంట్ స్మెల్ ఉండదు. ఉల్లిపాయ మనం కట్ చేస్తే వచ్చే స్మెల్ వేరు, మనం తలపైన వేసుకున్నాక ఎలాంటి స్మెల్ వస్తుందని ఒక రకమైన ఆంగ్జైటీకి లోనవుతారు. అది ఏమి ఉండదు. 5 నిమిషాలు 6 నిమిషాల తర్వాత దీని ఒరిజినల్ వాసన వెళ్ళిపోతే మనకు సరిపోయేటంత ఆరోమాటిక్ స్మెల్ వస్తుంది. అప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, సార్ చెప్పింది విన్నారు కదా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే సార్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.